భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో వందలాది అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారని అనేక మార్లు జిల్లా కలెక్టర్ గారిని మొదలుకొని గ్రామ పంచాయతీ భద్రాచలం అధికారుల వరకు ఫిర్యాదులు చేయడం జరిగింది. కానీ ఏ రోజు ఏ ఒక్క అధికారి కూడా ఇటువంటి అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయా భవిష్యత్తులో అనేది ఆలోచించకుండా అనుమతులు ఇచ్చుకుంటూ ఇవ్వని వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండడం వల్లనే ఇటువంటి పెను ప్రమాదం జరిగింది. 2024 సంవత్సరంలో శ్రీపతి శ్రీనివాసరావు అనే ఓ వ్యక్తి ఈ కడుతున్నటువంటి అక్రమ నిర్మాణంపై నేను కూడా అనేక మార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. మానవ హక్కుల కమిషన్ అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ వారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి ఫిర్యాదు చేయగా పీఓ గారు గ్రామ పంచాయతీ అధికారిని పిలిపించి తక్షణమే చట్టవిరుద్ధంగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్ ఎన్ని అంతస్తులు అయితే ఉన్నాయో వాటిని కూల్చమని పీఓ గారు ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ గ్రామ పంచాయతీ అధికారి తనకు ఉన్నటువంటి పరిధి లేదా రాజకీయ ఒత్తిళ్లకు లోబడి తను ఆ పని చేయలేకపోయారు. దానివల్ల ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను పరిరక్షించాల్సిన అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఏజెన్సీ చట్టాలను రక్షిస్తూ ఎటువంటి అనర్థాలు జరగకుండా నివసించేందుకు ఎవ్వరు బ్రతికినా ఎవరికి అభ్యంతరం ఉండదు. కావున ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి గ్రామ పంచాయతీ అధికారులను ఇతర సిబ్బందిని తక్షణమే జైలుకు పంపించాలి. మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అధికారులను ఉద్యోగాల నుంచి సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.